ఏదో చేయరా పెద్ద నాన్నల్ని ఎందుకు కొడుతున్నారండి? ఎవలే గాని పేపర్ చదవమన్నా చదవలే అందుకే కొట్టినా. నానమ్మ గారితో తన్నులు తినే బదులు ఆ పేపర్ ఏదో చదవచ్చు కదండి. ఏంటమ్మా చదివేది? ఒకసారి పేపర్ చూడు. అదేంటండి పేపర్ నలో ముక్కలు చేశారు? చేసింది నేను కాదు, అమ్మ. నానమ్మ గారా? ఎందుకు నానమ్మ గారండి? అబ్బా, ఈ రమ్మి మళ్ళీ ట్రై చేయాల్సింది. ఏం రావులేగా, నీకు పేకాడ్డమేనా? పేపర్ చదవ నీకొచ్చా? బాగొచ్చమ్మా. అచ్చా గట్లనా? అయితే ఈ పేపర్ చదువురా. ఓకేనమ్మా. గిట్లా కాదురా. మరి ఎట్లమ్మా? నా పేపర్ ని ఇదిగా ఇదిగా. ఏంటమ్మా పేపర్ చింపేస్తున్నావు? అమ్మా అమ్మా చింపేస్తున్నావు ఏంటమ్మా? ఇదిగా 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 ఇదిగా. సూపర్. ఈ మొక్కలన్నీ అతకబెట్టి అప్పుడు చదువు. అతికిచ్చి చదవాలా? నా వల్ల కాదమ్మా. నా వల్ల అవుతుందిరా. చదవటమా అమ్మా? కాదురా, అలా చినిగిన పేపర్ చదవని పైనుంచి కింది దాకా చిరిగిపోయిందాకా కొట్టింది అమ్మ. ఆ ముక్కల్ని ఎలా చదువుతారు నానమ్మ గారండి? చదవాలే లేకుంటే సావాలే. అమ్మా, నీ చేతిలో దెబ్బలు తినలేక పాపం వాళ్ళు చచ్చిపోయేలా ఉన్నారు. ఏం రో, నిన్ను కూడా కొట్టమంటావా ఏంది? వద్దులే, తండ్రిని కొట్టిన పాపం నాకు చుట్టుకుంటది. రేయ్ రంగా, నీళ్లు తెస్తావా? దొంచుడు దంచమంటావా? ఎరా రేయ్, అమ్మ చేతిలో దెబ్బలు తినకపోతే ఆ నీళ్లు తెచ్చియచ్చు కదా. ఏంట్రా తెచ్చేది? లేదు కాదు, ప్రపంచంలో ఎవడైనా దీంతో నీళ్లు తెస్తారా చెప్పు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,